చేసి ఆ కరెంటే మీరు వాడుకునే పరిస్థితి రావాలి. ఈ రోజులు ఎంతో దూరం లేవు, అలాంటి ఆటోమొబైల్కి కూడా ముందుకు పోతాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్, ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే. ఈరోజు నేను అడుగుతున్నా, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి. భార్య భర్తకు సెల్ ఫోన్లు ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేరు. అలాంటి ఒక నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్లు తయారైంది. సెల్ ఫోన్లు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ ఉన్నాయో అన్ని తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ని హైటెక్ ఇండస్ట్రీకి ఒక హబ్గా తయారు చేస్తాం. కడాన రోబోటిక్స్ కూడా వెళ్తాం. కొన్ని దేశాల్లో మనుషులు లేరు, మందు కావాలంటే ఎవరు కావాలంటే రోబోటిక్ చెప్తే మెషిన్ తీసుకొచ్చి ఇస్తుంది. అది కూడా మనిషి మారిగానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కొత్త కొత్త ఇండస్ట్రీస్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. బీపీసీఎల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, గూగుల్, టీసీఎస్, ఆర్సీఆర్ మిత్తల్ లాంటి కంపెనీలు వచ్చాయి. లూలు ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ కంపెనీలన్నీ, ప్రపంచ స్థాయిలో ఉండే ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నీ మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. 17 నెలలు 12 సార్లు ఎస్ఐపిబి పెట్టాం. 8,70,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 8,40,000 మంది ఉద్యోగాల కోసం క్లియర్ చేశాం. నేను దీంతో తృప్తి పడడం లేదు. రేపు విశాఖపట్నంలో 14, 15 భాగస్వామ్య సదస్సు పెడుతున్నాం. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కామర్స్ డిపార్ట్మెంట్ మనము కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 50 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. 532 మంది వస్తున్నారు. దగ్గర ఈ 2 రోజుల్లో 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు మళ్లీ ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఒక 8 నుంచి 10 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ చేస్తూనే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచన మీరు ఒక్కసారి చూస్తే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, ఇదే మార్గం ఉపన్యాసాలు ఇస్తూ, ఒక కుటుంబంలో ఒక ఐటీ ఉండాలని కోరుకున్నాను. నా మాట నమ్మి చదివించారు. చదివించిన కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడే ఇక్కడ ఇంజనీరింగ్ చదివాడు. అతను ఇంజనీర్ చేశాడంటే ఆ రోజు నేను తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు, అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టారు, ఆంటర్‌ప్రెన్యూర్స్గా మారారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, లండన్లో ఉండే బ్రిటిష్ పీపుల్ కంటే, ఆస్ట్రేలియాలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతిని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎన్నేండ్లు? 25 ఏళ్ళు. నేను మారలా, పరిస్థితులు మారాయి. ఆ రోజు నేను అనుకోకపోతే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలి. ఆ రోజు నేను చెప్పింది వన్ ఫ్యామిలీ వన్ ఐటీ. ఈ రోజు నేను చెప్పేది వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త. ఆ రోజు నేను మాట్లాడింది ఐటీ, ఈ రోజు మీకు చెప్పేది ఏఐ. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి. మీ అవసరాలు తీర్చడానికి
ఏ ఆల్గరిథమ్స్ రాయాలి, పిల్లలంతా రాయాలి, యూజ్ కేసెస్ తయారు చేయాలి. అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు పెదవూర్లపాడు, ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. ఇప్పుడే నేను మాట్లాడాను, ఇక్కడే పక్కనే నేషనల్ హైవే వస్తుంది, రామాయణపట్నం పోర్ట్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో పామరుకు రైల్వే స్టేషన్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం అనుమానం లేదు, నీళ్లు కూడా వెలుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి. 96లో నేను ప్రారంభించాను, ఫౌండేషన్ వేసా. 2026కు మీకు నీళ్ళిచ్చే బాధ్యత నాది. ఇది గాని అయితే మీ జీవితాల్లో కనిగిరి కనుక పట్టడమే అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రాన్ని మొత్తం ఆలోచిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. పరిశ్రమలంటే కొన్ని ప్రాంతాల్లోనే కాదు, వెనుకబడిన ప్రాంతాల్లో రావాలి. నీళ్లంటే కొన్ని ప్రాంతాలకే కాదు, కరువు ప్రాంతాలకు రావాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను. మొన్నే రాయలసీమ, ఒకప్పుడు రాళ్లసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా మార్కాపురం ఏరియా, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వెలుగొండపాలెం ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు, నీళ్లే ఉండేటివి కాదు. నేను వస్తే ఒకే మాట అడిగారు, సార్ మీరు ఏం చేస్తారో మాకు నీళ్లు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తెమ్మని అడిగారు. నేనన్నా సాధ్యమా అన్నా అప్పట్లో. సాధ్యమా అంటే లేదు సార్, ఎప్పుడో ఒకసారి మీరు ఉన్న నీళ్లు కొన్నన్నా ఇవ్వండి, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వండి, మాకు కరువు లేకుండా బతికే అవకాశం ఉంటుంది, లేకుంటే తాగేదానికి నీళ్లు ఎడారిగా మారిపోతుందంటే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసా. నేనే గాని 19లో కంటిన్యూ ఉంటే 20కి మీకు నీళ్లు వచ్చేటివి. దానివల్ల ఈరోజు ఒక 6-7 ఏళ్లు ఎనిక్కిపోయింది. అయితే శ్రీశైలం నుంచే కాదు, గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా. గోదావరి, శ్రీశైలం 2 వస్తాయి. ఈ 2 వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు, ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు అని. కానీ మీలో ఒక ఆలోచన రావాలి, కులము, మతము, ప్రాంతం ఇవన్నీ పోవాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు భవిష్యత్తుకు నాంది పలుకుతామో వాళ్ళకు అండగా మనం ఉంటే మన అభివృద్ధి అవుతుంది. వైకుంఠపాళి జరగకుండా ఉండుంటే 2000కు నీళ్లు వచ్చేటివి ఇక్కడికి. మీరు వైకుంఠపాళి ఆట ఆడారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మీ కష్టాలు అట్నే ఉండిపోయే పరిస్థితికి వచ్చాయి. భవిష్యత్తులో అందుకే రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నా, సూపర్ 6 ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కష్టాలున్నా అది నాకే పరిమితం, కానీ మీ ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటివి, ఇప్పుడు సుపరిపాలన, టెక్నాలజీ వాడుతున్నా. లాస్ట్ మైల్లో ఉండే అధికారి కూడా సరిగా పనిచేయకపోతే వారానికి 2 గంటలు నేను ఆర్టీజీఎస్లో కూర్చొని డేగా కన్ను పెడుతున్నా. ఎవరు సరిగా పనిచేశాడు, ఎవరు పనిచేయలేదు, మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? ఐవీఆర్ఎస్ వస్తున్నాయా మీ అందరికీ? వస్తున్నాయంటే చేలిపైకెత్తండి. శభాష్. అటు గవర్నమెంట్ నుంచి పని వస్తాయి, పార్టీ నుంచి కూడా వస్తాయి. నేను నాకు కావాల్సింది మీ సంతోషం, మీ భవిష్యత్తు. దానికోసమే టెక్నాలజీకి పదును పెట్టా, ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో నన్నెవ్వడూ మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచిదవునా కాదా? దీనివల్ల మీకు లాభం అవునా కాదా? ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు. నీ ఫోన్ చాలు, పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే అడుగు పెట్టక్కర్లా. నీ ఫోన్లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టికెట్లు కావాలన్నా, దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ కానీ, రైల్వే టికెట్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఏ బాధ లేదు. కానీ మీరు ఇంట్లో పడుకొని సోమరిపోతులైతే మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హార్డ్ వర్క్ మానేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. నేను అండగా ఉంటా. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. కాబట్టి ఇలాంటి విధానం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూలో ఎంటాడుతా ఉంది. దాని మీద కూడా శ్రద్ధ పెట్టా. అవసరమైతే కొరడా కూడా తీసుకుంటా. అది పరిష్కారం అయ్యే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది, ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే కొత్తగా నేను ఒక వ్యవస్థను తీసుకొచ్చాను. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలంటే మాటల్లో కాదు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి టాటా గ్రూప్ చైర్మన్ని అందులో లీడ్ చేయమని కోరాను. ఇది కాకుండా 5 ప్రాంతాలకు 5 స్పోక్ మోడళ్లు పెట్టాను. విశాఖపట్నం 3 జిల్లాలు, రాజమండ్రి గోదావరి జిల్లాలు, విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా, తిరుపతి, ఇక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ మొత్తం కలిసి కడప, కర్నూలు, పాత జిల్లాలు అనంతపురం కలిపి అనంతపురంలో పెట్టాను. విశాఖపట్నం జిఎంఆర్ లీడ్ చేస్తాడు, రాజమండ్రి గ్రీన్కో లీడ్ చేస్తారు, విజయవాడ మెగా లీడ్ చేస్తారు, తిరుపతి అదాని లీడ్ చేస్తారు. అదే మాదిరిగా అనంతపురం వచ్చి జిందాల్ లీడ్ చేస్తారు. ఇందులో ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాను. తిరుపతి ఉందంటే ఐఐటిని తీసుకొచ్చాను. ఇలాంటి యూనివర్సిటీలు తీసుకొచ్చి అదే మరి వెంచర్ క్యాపిటల్ తీసుకొచ్చాను. అంటే ఎవరైనా పెట్టుబడి లేకపోతే మీ షేర్ కూడా వాళ్లే పెట్టే విధంగా వెంచర్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క మెంటరింగ్, మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మెంటర్స్ని కూడా తీసుకొచ్చాం. వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక బ్యాంకర్ను కూడా పెట్టాం. ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెడుతున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అడగకుండా 80% వాళ్లే డబ్బులు రీఎంబర్స్ చేస్తారు ఎవరన్నా కానీ సిక్ అయిపోతే. దానికి 15% నేను యాడ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే బ్యాంకులకు గ్యారంటీ 95% ఎవరైనా కానీ సరిగా చేసుకోలేకపోతే ఆ డబ్బులు కట్టే బాధ్యత గ్యారంటీ మేము ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి డబ్బుల ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సింది దీంతో మీరు చూస్తే జిల్లా వారికి ఒక సొసైటీ ఉంటుంది. తిరుపతిలో ఇది ఉన్న జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి జిల్లా లెవెల్లో వాళ్ళు చేస్తారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాం. ఇక్కడి నుంచి మీరు చూస్తే స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నారు, కాలేజీల్లో ఉన్నారు, మా డాక్రా సంఘాలు ఉన్నారు. నేనే ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మా వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. ఆ రోజే పొదుపు ఉద్యోగం నేర్పించాను.
దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొని ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా తిరిగి రీపే చేసే ఏకైక వ్యవస్థ నా తెలుగింటి ఆడబిడ్డలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీంతో విశ్వాసం పెరిగింది. ఎంత కావాలని అప్పిస్తారు. ఇంకో పక్క 25,000 కోట్ల రూపాయలు మీ పొదుపు డబ్బులు మీ దగ్గర ఉంది కాబట్టి మీకు పెట్టుబడికి పెద్ద సమస్య లేదు. మిమ్మల్ని అందరినీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం 1,00,000 మంది ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలనేది నా సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఆడబిడ్డల్లోనే మైథిలి ఇప్పుడే మాట్లాడింది. మీరు ఎలాంటి పని చేయాలన్నా మీ ఊర్లో ఉండే ముడి సరుకుల ఆధారంగా మీ తెలివితేటల ఆధారంగా మీరు ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్పాను 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి పిల్లలందరూ మీరు ఆలోచించాల్సింది విభిన్నంగా ఆలోచించాలి. మామూలు పుస్తకాల్లో చదువుకుంటూ కూర్చుంటే మీకు నాలెడ్జ్ పెరగదు. మీరు చదువుకున్నది మీ పరిసరాల్లో ఒకసారి చూసి ఏ విధంగా విభిన్నంగా ఆలోచించి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించుకోవాలి. మొన్న ఒక స్టూడెంట్ అతను చేశారు. 7వ తరగతి చదువుతున్నాడు. 7వ తరగతి చదువుతుంటే ఇంట్లో వాళ్ళ మదరు వాళ్ళందరూ కూడా పాలు కాస్తారు. స్టవ్ వెలిగిస్తాం, పాలు పొంగుతాయి. ఒక 2 నిమిషాలు పక్కకు పోతే ఎక్కువ మంట వచ్చినప్పుడు పొంగిపోతాయి. ఆ స్టూడెంట్ అక్కడి నుంచి ఒక ఇన్నోవేషన్ కనిపెట్టాడు. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే ఆ స్టవ్లోనే ఒక మెకానిజం పెట్టి పాలు పొంగకుండా ఉండడానికి ఒక మెకానిజం కనిపెట్టాడు. అది ఇన్నోవేషన్ అంటే. పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది అది. మీలో ఒక వినూత్నమైన ఆలోచన రావాలి. సమస్యకు పరిష్కారం ఇన్నోవేషన్ ద్వారా మీరు తీసుకురాగలిగితే అదే నిజమైన తెలివితేటలు. అలాంటి ఆలోచన పిల్లలకు రావాలని మరొక్కసారి కోరుకుంటున్నా. మొన్న మీరు చూశారు, మీ ఊర్లో కూడా ఆపరేట్ అవుతుంది. ఒక అతను ఐఐటి చదువుకున్నాడు. వాళ్ళ నాన్న తెలుగుదేశం కార్యకర్తని. ఆయన ఏం చేశాడంటే చదువుకున్న తర్వాత ఏం వ్యాపారం చేయాలని ఆలోచించి ర్యాపిడో సంస్థ పెట్టాడు. ర్యాపిడో ఏంటి పెద్ద ఆలోచన కాదు ఇది. అందరికీ మోటార్ బైకులు ఉన్నాయి, అందరికీ ఆటోలు ఉన్నాయి, ప్రజలందరికీ ఆటో కావాలి, రవాణా సౌకర్యం కావాలి. అందరినీ ఆన్లైన్లోకి తీసుకొచ్చి ఎవరికి వాహనం కావాలంటే ఎక్కడ కావాలని ఇచ్చే మెకానిజం తీసుకొచ్చాడు. దానివల్ల 4-5 బిలియన్లు అంటే ఒక 6-7 సంవత్సరాల్లో 10 ఏళ్లలోనే దగ్గర దగ్గర 20,000-30,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఆలోచన ఒక ఆలోచన, అదే ఇన్నోవేటివ్ ఆలోచన, అదే అతన్ని పారిశ్రామికవేత్తగా మార్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఆలోచనలకు నేను కూడా మీకు దోహదం చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటాం. ఈరోజు రైతులు ఉన్నారు, మీరు కూడా ఆలోచించుకోవాలి. మీరు కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా మీరే మార్కెట్కి పంపించడం కానీ లేకపోతే మీరే పరిశ్రమలు పెట్టుకునే పరిస్థితికి రావాలి. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆలోచన విధానం మారాలని చెప్పి కోరుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము తీసుకొస్తాం. రాయలసీమలో హార్టికల్చర్, కోస్టలాంధ్రలో అక్వాకల్చర్, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నేను చేసే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. మీరు మొన్న చూశారు రాజధాని 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి ఉదాత్తంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేసి తిరిగి వాళ్ళకి ఇస్తున్నాను. మామూలుగా 20-30 లక్షల రూపాయలు చేసే ఆస్తి ఈరోజు తిరిగి వాళ్ళకు కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అది అభివృద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది ముందుకు వచ్చారు. ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేను ఒక పిలుపిస్తే
వాళ్ళే ఏం చేశారంటే 100 ఎకరాలుంటే ఒక పార్కు తయారు చేసుకుంటున్నారు. పార్కు తయారు చేసి ఎవరు పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలన్నా మేము ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేకమైనటువంటి విధానాల ద్వారా ఒక్క ఎంఎస్ఎంఈ ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇంకో పక్క ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పరిశ్రమలు వస్తే ఈరోజు కనిగిరి వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు మాత్రం బాంబేకి పోయారు, హైదరాబాద్ పోయారు, చాలా వేరే ప్రాంతాలకు పోయి అక్కడ డబ్బులు సంపాదించుకొని మళ్ళా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ పెట్టుబడులు ఇక్కడ పెట్టండి, ఇక్కడ కూడా డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రానికి కొన్ని వనరులు బాగా ఉన్నాయి. అయితే వనరులుగా ఉంటే లాభం లేదు. ఆ వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే విశాఖపట్నం ఎకనామిక్ రీజన్గా తయారు చేశాం. అమరావతి రీజన్లో మీ యొక్క ప్రకాశం జిల్లా వరకు ఒక రీజన్గా తయారు చేస్తున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఒక రీజన్గా తయారు చేసి ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అద్భుతమైన యువత ఉంది, కష్టపడి చేసే మనస్తత్వాలున్నాయి. ఇంకో పక్క చదువుకున్న వారు ఉన్నారు, ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. దేశానికి ఎక్కడ లేని వనరులు. సీ కోస్ట్ ఉంది, 1000 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం. రోడ్లు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు నేషనల్ హైవేస్ లేకపోతే మారుమూల ప్రాంతాల్లో కూడా నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ అన్ని డెవలప్ చేస్తున్నాం. కాంగ్రెస్ పీరియడ్లో గుంతలబడిన రోడ్లు అది నాకు వారసత్వంగా వచ్చాయి. కష్టపడుతున్నా, మీకు హామీ ఇస్తున్నా, అన్ని స్టేట్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా తయారు చేయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కొంచెం సమయం పడుతుంది, చేసి తీరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లున్నాయి, భూములున్నాయి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి రాష్ట్రాన్ని ఈస్ట్ కోస్ట్కి, తూర్పు భాగానికి ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇవి సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. నా ఆలోచన 15% గ్రోత్ రావాలి. వ్యవసాయానికి నీరు అవసరం, తాగడానికి నీళ్లు అవసరం. నీటి సమస్య పరిష్కారం చేసిన తర్వాత, మీకు కావలసిన అనుకూలమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. నేను నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, భారతదేశం 2047కి వికసిత్ భారతదేశంగా ముందుకు పోతున్నారు. అందులో భాగంగా మనం ఆలోచించింది దగ్గర మీ ఆదాయం ఇప్పుడు $3,500, అంటే దగ్గర 2 లక్షల నుంచి 2,70,000 నుంచి 3 లక్షలు జిల్లాల వారీగా డిఫరెన్స్ వస్తుంది. ఈ 3 లక్షల నుంచి 55 లక్షలు రాబోయే 22 ఏళ్లలో మీ తలసరి ఆదాయం మారుతుంది. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో P4 పెట్టి పేదరికం లేని సమాజం కోసం ప్రజల్ని ఆస్తిగా భావించి వాళ్ళకు కూడా చేయూతనివ్వాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ తయారు చేయాలని చెప్పి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు నాకు ఎంతో ఆనందం, మీ అందరినీ చూసా. మిమ్మల్ని చూస్తే ఒక తృప్తి కలిగింది, ఒక నమ్మకం కలిగింది. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా అది మీకు తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించి ప్రపంచ